హల్లెలూయా. ఈ పునరుత్థాన ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నేను వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. దినములు, మాసములు, ఏండ్లు, కాలములు గతించిన కొలది ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యత మన ఎడల నూతన పరచబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనము వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ చూసుకోండి, వినండి. నీవు పోయి సంతోషముగా అందము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు సుఖించుము. నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికే అదే నీకు కలుగు భాగము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ లేఖన భాగాలు నీవి, వాక్యము మీరయ్యున్నారు, మాట్లాడువారు మీరు తండ్రి. దేవా, ఈ లేఖన భాగం ద్వారా నాతో, మాతో, మా అందరితో నువ్వు మాట్లాడి దీని యొక్క మూల సత్యము, ఆత్మీయ మర్మము మాకు బయలుపరచమని ప్రార్థించుకుంటూ యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాసినారు అమ్మా? ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాసినారు అంటే సొలొమోను భక్తుడు. హల్లెలూయా. ఈ సొలొమోను భక్తుడు ఈ ప్రసంగి గ్రంథాన్ని మనం చూచుకున్నట్లయితే, చదువుకున్నట్లయితే, ఈ ప్రసంగి గ్రంథంలో ఎక్కువ భాగము ఏమి కనిపిస్తుంది? సూపర్. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము. సూర్యుని కింద చేసేటువంటి ప్రతిదీ వ్యర్థము. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవదేవుని నామాన్ని మహిమపడతాం. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. నీవు పోయి సంతోషముగా అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. హల్లెలూయా కదా. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, నీవు పోయి సంతోషముగా అన్నము తినుము, ఉల్లాస మనస్సుతో ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించింది. ఇదేమో చాలా బాగుంది. ఏం చెప్తా అన్నారు ఇక్కడ భక్తుడు? తినుము, ద్రాక్షారసము త్రాగుము, ఇదివరకే నీ దేవుడు క్రియలను అంగీకరించెను కదా. బైబిల్ వాక్యం ఏమని సెలవిస్తుంది? తినుటకును త్రాగుటకును ఇది సమయమా? మరి ఇదేమి ఇక్కడ రాయబడి ఉంది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదా. తిండిపోతులైనటువంటి వారికి
త్రాగేటువంటి వారికి అబ్బా బైబిల్లో కూడా త్రాగమని ఉంది, తినమని ఉంది అని అనుకోవచ్చు. కానీ దీని యొక్క ఆత్మీయ యొక్క మర్మము, సత్యము ఏమిటి అంటే ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, నీవు పోయి సంతోషముగా అన్నము తినుము అంటే ఈ యొక్క మాటలు ఏ మాటలు అయి ఉంటూ ఉన్నవి చెప్పండి? జీవాహారము. ఈ మాటలు ఏ ఆహారము? ఏ అన్నము? జీవాహారము. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, మన పితరులు మన్నాను తిని చనిపోయినారు. కానీ ప్రభు చెప్పేది అంటే నేనే జీవాహారమునై ఉన్నాను, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. మనం అనుకుంటాం అన్నము అని ఇక్కడ రాయబడింది కదా, పరలోకపు యొక్క మన్న, పరలోకపు యొక్క మాటలు, దైవ వాక్యంను గూర్చినటువంటి సత్యాలు. అంటే వాక్యము దేనికి పోల్చబడింది అంటే కదా, ఆత్మీయ ఆహారం అని మనం చాలాసార్లు లేఖనాల ద్వారా మనము బలపరచబడుతున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అందుకోసమే ఈ ఆహారము దొరికేటువంటి స్థలము, ప్రత్యక్షంగా వినిపించబడేటువంటి స్థలము ఏది అంటే దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. అంత మాత్రమే కాదు, ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో ద్రాక్షారసము త్రాగుము. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ద్రాక్షారసము అనేది సంతోషాన్ని ఇస్తుంది. వారు కొంతమంది మనం చూస్తూ ఉంటున్నాము, త్రాగినటువంటి వారిని మనం ఏం చూసుకున్నట్లయితే వారి యొక్క ఆనందానికి అవధులు ఉండవు, సంతోషానికి హద్దులు ఉండవు, ఏమి మాట్లాడతారో కూడా తెలియదు. కానీ ఆ ద్రాక్షారసము గురించి ఆయన మాట్లాడము లేదు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీ మనస్సు, నీ హృదయము ఉల్లసించులాగున నీవు ద్రాక్షారసము త్రాగుము అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన యొక్క శరీరము దేనికి సాదృశ్యము? రక్తము దేనికి సాదృశ్యము? ద్రాక్షారసమునకు సాదృశ్యము. ఎవరైతే ఆయన శరీరము, ఆహారము, జీవాహారము, ఆయన శరీరములోను ఆయన రక్తములోను పాలు పొందుతూ ఉంటారో వారి దేహాలు, వారి ప్రాణాలు ఉల్లసించి సంతోషించేటివిగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా. అందుకోసమే దేవుని యొక్క సన్నిధిలో మనము అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క మాటలు రాసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనము దుఃఖముతో వద్దామా? ఏ విధంగా రావాలి? ఉత్సాహముతోనూ సంతోషముతోనూ నేను నా దేవుని ఆలయానికి, నేను నా దేవుని మందిరానికి, నేను నా తండ్రి ఇంటికి వెళుతూ ఉన్నాను అనేటువంటి దృక్పథముతో, ఆశతో మనము దేవుని సన్నిధికి రావాలి. వచ్చినటువంటి మనము ఏం చేయాలి? ఏం చేయాలి? పరలోకపు యొక్క మన్నా కుమ్మరించబడేటప్పుడు దాన్ని దాచుకోవాలి, దాన్ని తినాలి. హల్లెలూయా. చూడండి, అది పరలోకపు నుంచి వచ్చేటువంటి కొత్తిమీర గింజల లాంటి మన్నా ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణములో ఉన్నప్పుడు వారు 40 సంవత్సరాలు కూడా దేవుడు ఆకాశం నుంచి మొట్టమొదటిగా మంచు కురిపించి, మంచు పైన ఏం చేసేటువంటి వాడు? మన్నాను కురిపించేటువంటి వాడు. ఆ మన్నాను దాచుకున్నట్లయితే ఏమవుతుంది అమ్మా? ఎస్, పాడైపోతుంది, పాచి పోతుంది. కానీ ఈ పరలోకపు యొక్క మన్నా, దేవుని నోటి నుండి వచ్చేటువంటి మాటలు, ఆహారము, జీవమాటలు, ఈ మాటలను మన హృదయములో దాచుకున్నట్లయితే మనము బ్రతకగలుగుతాం. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిద్దాము ప్రియులారా.
ఆహారము తిన్నప్పుడు మనకేమవుతుంది? బలము, శక్తి, మన ప్రాణాలు నీరసిల్లవు. ఈ విధంగా ఆహారము అనేది మన శరీరానికి ఏమిస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా ప్రియులారా, ఈ ఆత్మీయ సత్యము ఏమి అంటే, నీవు పోయి సంతోషముగా కదా, మనసు నిండా కుళ్ళు పెట్టుకొని ప్లేట్ నిండా తిన్నా కూడా శరీరానికి బలం అవుతుందా? లేదు. సంతోషంగా ఉత్సాహంగా ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఒక పిడిసే తిని అది దేహానికి రక్తముగా మార్చబడుతుంది, దేహానికి శక్తిగా మార్చబడుతుంది, దేహానికి ఆరోగ్యముగా మార్చబడుతుంది. ప్రియులారా, అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉండేది ఏమంటే, నువ్వు సంతోషముగా వెళ్ళు, అన్నము తిను. రెండోదిగా ఉల్లాస మనస్సుతో నువ్వేం చేయాలి? ద్రాక్షారసం. హల్లెలూయా. ఆయన శరీరము, ఆయన రక్తము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సంతృప్తి చేత మనము సమృద్ధిని పొందుకునేటువంటి వారిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు 4వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. ఏమంటూ ఉన్నాడు చెప్దాం అందరూ. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేతువు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి కంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, అధికమైన సంతోషము నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. అంటే ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఏమి ఉన్నా, ఎంత విస్తరించినా వాటన్నిటి సంతోషము కంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషము చాలా వ్యత్యాసం. అందుకోసమే ప్రభువా, వాటన్నిటి విస్తరించిన నాటి కంటే నా హృదయములో ఎంత సంతోషము, ఎంత సంతోషము. పక్కన వాళ్ళతో చెప్పండి, ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి కంటే, నీ సంపద కంటే, నీకు ఉన్న సమస్తము కంటే, నీ అభివృద్ధి కంటే అధికమైన సంతోషాన్ని దేవుడు నీ హృదయములో ఉంచి ఉన్నాడు. ఎక్కడికి వస్తే ఆ సంతోషం ఉంటుంది? ఎక్కడికి వస్తే? నీ సన్నిధానములో. పాడాలి ప్రతి ఒక్కరు. ఆరాధించుకొనే విలువైన అవకాశం నీ సన్నిధానములో, సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ బాధల నుండి, కోల్పోయినవన్నీ బాధల నుండి, నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే
బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా భోజనం అన్నం తినాలంట చెప్పాలి మీరే సంతోషముగా. అమ్మ 9వ ప్రసంగి 9 అమ్మ. నీవు పోయి సంతోషముగా నీ అన్నము, ఉల్లాస మనస్సుతో నీ ద్రాక్షారసము, ఇది వరకే దేవుడు నీ క్రియలను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆత్మీయ మర్మము దేవుని యొక్క వాక్యంను గూర్చి, దేవుని యొక్క రక్తంను గూర్చి, దేవుని యొక్క సన్నిధిలో మనము భుజించాలి, మనము త్రాగాలి. కానీ ప్రియులారా, మనము మత్తునిచ్చేటువంటి ఏ పదార్థముతో కూడా మనము మత్తులుగా మందులుగా ఉండడానికి వాక్యము అంగీకరించదు. హల్లెలూయా కదా. ప్రభు ఏమని చెప్తాడు అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, మీరు తిండిపోతులై ఉండొద్దండి, మీ గొంతులకి ఏం పెట్టుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. మీరు త్రాగుబోతులైనను దేవుని రాజ్యములో ప్రవేశించరు. ఇక్కడ త్రాగు అంటే ద్రాక్షారసము, త్రాగు అంటే ఈ ద్రాక్షారసము దేవుని యొక్క రక్తానికి సాదృశ్యం. ఆయన సన్నిధిలో మాత్రమే జీవాహారమైనటువంటి ఆహారమైనటువంటి యేసయ్య యొక్క శరీరము, ద్రాక్షారసమైనటువంటి యేసయ్య యొక్క రక్తము ఇవ్వబడుతుంది. కానీ ఎక్కడంటే అక్కడే దొరుకుతుందా? ప్రార్థనాపూర్వకంగా దాన్ని మనం పుచ్చుకున్నప్పుడు మన హృదయం, మనము సంతోషిస్తాము. మన హృదయాలు కస్తూరి పుష్పము వలె ఉల్లసించేటివిగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాక్యం ఈ విధంగా చెప్పిందిలే అనేసి, అబ్బా ఇది మంచి క్లూ దొరికింది అని శరీరానికి చోటు ఇవ్వకూడదు. ఈ ద్రాక్షారసమైనటువంటి మర్మము యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తాన్ని నువ్వు ఎప్పుడైతే పుచ్చుకుంటావో, ఇంకొక విషయం చూడండి, పౌలు గారు కడుపు నొప్పితో జబ్బు చేసి ఉండింది. ఆ సమయంలో పౌలు ఎంత ప్రార్థన చేసినా ఆ నొప్పి పోకోకుండా ఉంది. అయ్యా ఎందుకు ఈ నొప్పి ఈ విధంగా ఉంది అంటే, ఆయన ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును. నీ జబ్బు నిమిత్తమై నీవేం చేయాలి? ద్రాక్షారసమును పుచ్చుకో. అంటే బ్రాందీ, వైన్స్ అవి కాదు, కానీ ఆరోగ్యకరమైనటువంటి ద్రాక్షారసము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందును బట్టి ప్రియులారా, సంతోషముగా దేవుని సన్నిధానానికి మనం రావాలి. ఆయన సన్నిధిలో మనకు ఇవ్వబడుతున్న పరలోకపు యొక్క మన్నాను భుజిస్తూ మనం ఏం చేయాలంటే సంతోషించేటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యంలో ఉల్లాస మనసుతో ద్రాక్షారసాన్ని ఏం చేయాలంట అంటే, మనము శుద్ధి చేసుకొని మనస్సాక్షిని పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క శరీరములోను దేవుని యొక్క రక్తములోను మనము ఏం చేయాలి అంటే, మనము పాలు పొందేవారిగా ఉండాలి. రెండవది ఏమని సెలవిస్తుంది? ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించు కొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. హల్లెలూయా. రెండవదిగా ఏమని మాట్లాడుతున్నాడు సొలొమోను భక్తుడు? నీవు
ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ ఏం చేయాలి? మేమేం ఓం శాంతి వాళ్ళమా ఎప్పుడు తెల్లబట్టలు వేసుకోవడానికి? హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం. తర్వాత నీ తలకు నూనె తక్కువ చేయకుము. ఈ తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకే మన జీవితంలో యేసయ్య యొక్క శరీరము, యేసయ్య యొక్క రక్తములో పాలు పొందుతున్నటువంటి మనము పరిశుద్ధతతో పాలు పొందాలి. హల్లెలూయా. తెల్లని వస్త్రములు ధరించుకోవడం అంటే మన జీవితంలో ఆయన యొక్క రక్తము చేత మనము కడగబడేటువంటి వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము చేత మనము ఉదక స్నానము చేసుకునేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటామో, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటామో, దేవుని యొక్క ఆలయానికి, మందిరానికి మనం వస్తూ ఉంటామో, మనము ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి అని మనకు తెలియజేయబడుతుంది. అందును బట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితేమంటే ఎల్లప్పుడూ మనము దేనిని కలిగి ఉండాలి అంటే పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. ఈ తెల్లని వస్త్రాలు ఎల్లప్పుడూ అంటే ఎప్పుడు అంటే కష్టములో, సుఖములో, శ్రమల్లో, బాధల్లో, హింసల్లో, అన్ని పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా ఉండాలి అంటే దేవునికి అనుకూలముగా పరిశుద్ధతను కలిగి మనము బ్రతికేటువంటి వారిగా జీవించాలి. ఎప్పుడైతే పరలోకపు యొక్క మన్నాను మనం భుజిస్తూ ఉంటామో, పరలోకపు యొక్క మాటలు వింటూ ఉంటామో, ఆ పరిశుద్ధ పట్టణానికి మనము వెళ్ళాలి అన్న, వారసులుగా చేయబడాలి అన్న, మనము ఏ వస్త్రాలు ధరించుకున్నటువంటి వారై ఉండాలి కదా. సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడతారు, నీకు ఒక తెల్లంగి దైవ పిల్లలకు నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదాన్ని. అంటే మనం చూసుకున్నట్లయితే ఒకసారి పరలోకపు వైపు చూసినట్లయితే అక్కడ పరిశుద్ధులు అందరూ కూడా ఏ వస్త్రాలు ధరించుకొని ఉంటారు? తెల్లని వస్త్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యము అంటే పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణంలో ఉన్నటువంటి దేవుని దూతలు ధరించుకున్నటువంటి వస్త్రములై ఉంటూ ఉన్నవి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ తెల్లని వస్త్రాలు అంటే మన యొక్క మలిన జీవితాన్ని, మన యొక్క మురికి జీవితాన్ని, మన యొక్క అపవిత్రమైనటువంటి జీవితాన్ని యేసు రక్తము ఏమి చేస్తుంది అంటే, ఎప్పుడైతే మనల్ని నీ రక్తముతో కడుగు నన్ను శుద్ధి చెయ్యి అంటే, మనల్ని ఆ రక్తము ఏమి చేస్తుంది అంటే హిమము కంటే, చెప్పాలి, హిమము కంటే తెల్లగా చేస్తుంది. ఈ తెల్లగా చేసినటువంటి ఈ యొక్క పరిశుద్ధత కుళ్ళి పోదు కదా. మనం చూసుకున్నట్లయితే ఒక కీర్తనల గ్రంథము 51 10. దేవా, నాయందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. పైన ఉంది చూడండి 7వ వచనము, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించు, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు
నీవు నన్ను ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములను తుడిచివేయుము. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా సంతోషముగా నీ అన్నాన్ని నువ్వు తిను. రెండవదిగా అమ్మ ఉల్లాస మనస్సుతో నువ్వేం చేయాలి? ద్రాక్షారసము త్రాగుము. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమి? తెల్లని వస్త్రములు ధరించుకొనుము. హల్లెలూయా. రక్షణ వస్త్రాలను గురించి మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమిటంటే తెల్లని వస్త్రములు. మలిన వస్త్రాలు తొలగించబడాలి. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తెల్లని వస్త్రాలు అంటే అక్షరాలుగా గుడ్డలు అయితే మనం తెచ్చుకోగలము, ధరించుకోగలం. బట్ హృదయములో ఒక క్రొత్తతనము, ఒక నూతనత్వము, ఒక తెల్లతనము కావాలంటే మనకు అవుతుందా? అది యేసుకు మాత్రమే సాధ్యం. యేసు రక్తానికి మాత్రమే సాధ్యము. యేసు నామానికి మాత్రమే సాధ్యము. అందుకోసమే ప్రియులారా, ఈ దావీదు భక్తుడు మనకందరికీ తెలుసు, బెత్షెబా విషయంలో తప్పిపోయినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు ఆ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవా నన్ను కరుణించుము, నా అతిక్రమములను తుడిచివేయము. 2వ వచనము, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచుము. 51వ కీర్తన 2వ వచనం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట నీకే విరోధముగా పాపము చేసి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నా అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయము. హల్లెలూయా. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మరి మనలో ఈ పరిశుద్ధము కావాలని, మనమందరం కూడా పరిశుద్ధము కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయము పరిశుద్ధం కావాలి. మన కళ్ళు, చెవులు, నోరు, ప్రవర్తన, జీవితం ఏం కావాలి? పక్కన వాళ్ళతో చెప్పండి. పరిశుద్ధత. గీతమ్మ అక్కయ్యతో చెప్పు. పరిశుద్ధత ఏం కావాలి? ఇప్పుడు ఈ వాక్యం చదివేటప్పుడు నువ్వు ఇట్లా బ్రతుకుతున్నావు అని ఒక వ్యక్తి చెప్పే పని లేదు. నీ అంతరాత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆంతర్యములో ఆయన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. బిడ్డా, నువ్వు ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నావు. బిడ్డా, నువ్వు ఈ విధంగా జీవిస్తూ ఉన్నావు. బిడ్డా, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఇది క్రమము కాదు, ఇది సరి అయినటువంటి విధానము కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆంతర్యములో ఆయన నిన్ను హెచ్చరిస్తూ తన స్వరాన్ని తన సేవకురాలైనటువంటి వారి ద్వారా వినిపిస్తూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. అయ్యా దావీదా రాజా, మరి ఒక పేదవాడు ఉన్నాడు, ఒక ధనికుడు ఉన్నాడు. ధనవంతులైనటువంటి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఆయనకు విస్తారమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, అన్ని పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే
మాట్లాడకూడదు. దయచేసి వినాలి. పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని పరిశుద్ధపరిచే దినము, తెల్లని వస్త్రాలు ధరింపచేసేటువంటి దినము, రక్షణతో మనల్ని అలంకరించేటువంటి సమయము ఇదే ఉంటున్నది. నాతాను ప్రవక్త ద్వారా వచ్చి ఈ మాటలు చెబుతూ, రాజా, ఒక పేదవానికి ఒకటి ఆడు గొర్రె పిల్ల తప్ప మరి ఏది కూడా లేదు. ఆ ధనవంతుని ఇంటికి ఒక మార్గస్థుడు వెళ్తూ ఒక అతిథి వచ్చినాడు. ఆ అతిథి వచ్చినప్పుడు వాడు ఏం చేసినాడు తెలుసా? పేదవాడైనటువంటి ఆయనకున్నటువంటి ఒకటి ఆడుగొర్రె పిల్ల ఉంటే దానిని తీసుకొని వధించి విందు చేసినాడు. మరి ఈ విధంగా చేయడము కరెక్టా? మరి ఏం చేయాలి? ఆ విధంగా మార్గస్థుడు ఆ విధంగా చేసినాడు కదా, మరి ఏం చెయ్యాలి అంటే ఏమని చెప్తూ ఉన్నాడు? చెప్పాలి. దానికి ఏం చేయాలి? 10-100 గొర్రెలు అర్పించాలి. అది ఇది అని చెప్పిన తర్వాత దావీదు అని చెప్పి, దావీదే ఏమని చెప్తున్నాడు? ఇట్టివాడు, మీరు చెప్పాలి ఇప్పుడు. చదువుతున్నారా బైబిల్? వెరీ గుడ్. ఎవరు చెప్పింది ఆ మాట? ఎస్, ఎవరు మరణానికి పాత్రుడు అని చెప్పింది? రేచెల్ పాచారు. చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపడదాం. వాక్యాన్ని బాగా వినండి, వాక్యాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా ధ్యానించండి, వాక్యాన్ని మీ హృదయం అనేటువంటి పలకల మీద రాసుకొని భద్రపరచుకోండి అని చెప్పినప్పుడు ఆ దావీదు, ఒకటి పేదవానికి ఆడుగొర్రె పిల్ల ఉంటే అది తీసుకొని ఆ మార్గస్థుడు ఆ అతిథి వచ్చినాడని ఆ ఆడుగొర్రె పిల్లని తీసుకొని వధించి వండి విందు చేసినారా? అట్టివాడు అన్నీ ఉన్నాయి, అన్నిట్లో ఒకటి తీసుకోవచ్చు కదా, ఇదే తీసుకున్నాడా? వాడు మరణానికి పాత్రుడు అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త భయపడలేదు. ఎందుకంటే ప్రవక్త దేవుని యొక్క స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు యొక్క ప్రతినిధి. ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి నీవే అన్నప్పుడు ఆ దావీదు బోర్న వేడ్చుకుంటూ ఈ కీర్తన రాస్తున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ బాహుళ్యము చొప్పున నన్ను కరుణించు, అతిక్రమము తుడిచివేయ్యా. నిజమే, నేను చేసిన తప్పు. యుద్ధ సమయంలో యుద్ధంలో ఉండవలసిన నేను యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఇంటిలో ఉండి నేను మిద్ది ఎక్కి తిరుగుతూ చూడరాని దృశ్యం కళ్ళతో చూచి చేయరాని పాపం అక్కడ స్నానం చేస్తున్న ఒక స్త్రీని పిలిపించి ఆమెను పిలిపించడమే కాదు, ఆమె తప్పు చేయడమే, ఆమెతో పాపం చేయడమే కాదు, ఆమె భర్త అయినటువంటి ఉరియాను యుద్ధంలో ముందు నిలబెట్టి ఆయనను నేను చంపించిన నరహత్య కూడా చేసిన. నిజముగా నేను దోషిని, నేను పాపిని అని తన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా తన పాపములను ఒప్పుకుంటూ, హిస్సోపుతో నన్ను కడుగు, నన్ను హిమము కంటే తెల్లగా చెయ్యి, నా ఆంతర్యములో ఏమంట ఇక్కడ చూ, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనముగా పుట్టించు, నా యందు శుద్ధ హృదయము కలగ చెయ్యని భక్తుడైనటువంటి దావీదు రాజు. రాజులు ఎన్నైనా తప్పులు చేస్తారు, ఎన్నైనా కవర్ చేసుకుంటారు, కానీ ఈ దావీదు రాజు దేవుని యందు భయభక్తున్నటువంటి వాడు. దావీదు రాజు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు రాజు దేవునిని అడవులలో ఉన్న, కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న, చలిలో ఉన్న, వానలో ఉన్న, గొర్రెలు మేపుతూ ఉన్న, మందను కాస్తూ ఉన్న, ఎక్కడ ఉన్న 10 తంతుల సితారాతో దేవుని స్తుతించి ఆరాధించే యొక్క వ్యక్తి. నేనంతా భక్తి చేసినానులే, ఇప్పుడు ఇది చేస్తే ఏం పర్వాలేదులే అనుకోలేదు. ఎప్పుడైతే ప్రవక్త ద్వారా గద్దించబడ్డాడో వెంటనే మోకరించి, దేవా, నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడగయ్యా, నా హృదయంలో ఉన్న మాలిన్యము మస్టునంతటినీ తుడిచివేయి తండ్రి, నా అతిక్రమములు నాకు తెలిసే, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట, నీకు కేవలం నీకే
విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. హల్లెలూయా అని చెబుతూ, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అయితే నీవు సత్యాన్ని కోరుకునే దేవుడవయ్యా అని దావీదు భక్తుడు పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. దావీదు భక్తుడు తన హృదయ వేదనను, తనకెంత కన్నీరు వస్తుందో కన్నీరు మున్నీరై దేవుని సన్నిధిలో, దేవా నన్ను కడుగుము, నా అపవిత్రత పోవులాగన, నా దోషము పోవులాగన పరిహరించు, పవిత్రపరచు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో ఆయన అంటున్నాడు, నేను పవిత్రుడనగునట్లు, నేను పవిత్రురాలు అగునట్లు నా పాపములు హిమము కంటే తెల్లగా నన్ను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దండి. నువ్వు ఇంకొక వ్యక్తితో నీ పాపాన్ని గురించి నువ్వు చెప్పే పని లేదు. భక్తుడు అంటున్నాడు కదా, నాకు తెలిసే ఉన్నవి, నా ఎదుట ఉన్నవి. తర్వాత ఆయన చెప్తూ ఉన్నాడు, దేవా నన్ను బాగుగా కడుగు, నన్ను పవిత్రపరచు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కదా, హిమము కంటే తెల్లగా. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునేది, నీ నుంచి ఆయన ఆశపడేది ఏది అంటే పరిశుద్ధత కావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎట్టివాడు, ఆయన ఎలాగున్నాడు కదా, పాపమెరుగని పరిశుద్ధుడు, పాపరహితుడైనటువంటి పరిశుద్ధుడు. ఆయన మన్నించి ఏది కూడా ఆశపడడు. నీకెంతుంది, నీకేముంది, నువ్వు ఎలాగున్నావు కాదు, నీకు ఏమీ లేని కటికమైన దరిద్రతలో ఉన్న దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉన్నావు అంటే ఆ రాజ్యంలో నీవే గొప్పవాడవు, గొప్పదానివి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే నా దేవుడు కోరేది ఏమి అంటే పరిశుద్ధత. చెప్పండి పక్కన వాళ్ళతో, పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆయన దేన్ని కోరుతూ ఉన్నాడు, దేన్ని ఇష్టపడుతూ ఉన్నాడు? ఆ రాజ్యము ఏ రాజ్యము? ఏ రాజ్యము? పరిశుద్ధమైనటువంటి రాజ్యము. అక్కడ చేర్చబడేది ఎవరు? చెప్పాలి, ఎవరు చేర్చబడతారు? ఆ గొర్రెపిల్ల విధిలో పాలి భాగస్తులు ఎవరు? ఓకే, అందుకోసమే మన అంతరంగములో పాపము ఉంచుకొని మనము పెదవులతో మనం స్తుతించిన ప్రభు అంటున్నాడు, నువ్వు పెదవులతో నన్ను గణపరచుచున్నావు కానీ నీ హృదయము నాకు దూరముగా ఉంది. ఆయనకు కావాల్సింది ఏమి అంటే నువ్వు ఆత్మతో సత్యముతో పరిశుద్ధతను కలిగి, మనము విస్తారమైన మాటలు కాకుండా 2 మాటలు యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పితే ఆ ఆరాధనను ఆయన ఆగ్రానించి మన మధ్యకు దిగి వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. కొట్టే చప్పట్లు గట్టికన్నా కొట్టండి, లేదా కొట్టే కన్నా పోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏ పాపము, శరీర క్రియలు, శరీర ఇచ్చలు, శరీర కోరికలు, పాపం అంటూనే ఇవి మనకు తెలుస్తాయి. పాపము అవిధేయత కూడా, గర్వము కూడా, మాట విననొల్లని స్వభావము కూడా పాపం. ఏదైతే ఉంటూ ఉన్నావో వాటన్నిటినీ కూడా ఏమి చేయాలంటే, దావీదైతే స్త్రీ విషయంలో తప్పు చేసినాడు, తర్వాత ఉరియాను చంపినాడు. యుద్ధ సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా ఆయన సమయాన్ని వ్యర్థంగా కాలయాపన చేశాడు. తన పాపము ఆయనకు తెలిసి ఉంది. నేను రాజు, యుద్ధ సమయంలో యుద్ధం దగ్గర నేను యుద్ధ స్థలంలో ఉండాల్సినటువంటి వ్యక్తిని, వెళ్ళలేదు. వెళ్ళడానికి బదులు నేనేమన్నా ప్రార్థన చేశానా? అది తిరుగుతూ 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 చూసినాను, చూడరాని దృశ్యం కనులగాంచినాను. తర్వాత ఏం చేసినాను?
పిలిపించినాను, తర్వాత శయనించినాను. తప్పు జరిగిపోయింది. తర్వాత ఆమె ద్వారా సంతానం కూడా కలిగింది. అది బ్రతికిందా? లేదు. చూడండి, ఈ తప్పు ద్వారా చాలా నష్టాన్ని తెచ్చుకున్నాడు. అందుకోసమే ఆయన ఎందుకు అన్ని శ్రమలు అన్నీ అంటే అందుకే మన క్రియలకు తగిన ఫలము మనం ఏం చేస్తాము? పొందేటువంటి వారిగా ఉంటాం. అంత పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నాకు తెలిసే ఉన్నవి, నా పాపంలో నా కనుల ఎదుట ఉన్నవి. దేవా నన్ను కడుగు, దేవా నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యి, పరిశుద్ధపరచు, హిస్సోపు కంటే తెల్లగా చెయ్యి, హిమము కంటే తెల్లగా నన్ను చేయని వేడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసే రక్తమే యేసు రక్తం. ఏ రక్తానికి కూడా పవిత్రపరిచేటువంటి శక్తి, శుద్ధి చేసేటువంటి శక్తి లేదు. గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము పవిత్రపరచదు. కానీ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్తము, గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క రక్తము, నిత్యము లోక పాపములను మోసుకొని పోయేటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే మన పాపములన్నిటినీ కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగాను తెల్లని వస్త్రములతో నిలబెట్టగలిగే శక్తి దేనికి ఉన్నదంటే యేసయ్య నామానికి, యేసయ్య యొక్క రక్తానికి ఉంటూ ఉన్నది. ఆ రక్తాన్ని మనం ఆశ్రయిద్దామా? అందుకోసమే ప్రభు అంటున్నాడు, కాలానుకూలమైనటువంటి భక్తి, సమయానుకూలమైనటువంటి భక్తి ఆయన ఇష్టపడడు. ఎలాంటి భక్తి చేయాలి అంటాడంటే ప్రభువు సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి చేయాలని ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బబులోను సంస్థానంలోనికి వెళ్ళిరి. అక్కడ నెబుకద్నెజరు రాజుగారు ఒక ప్రతిమను నిలబెట్టిరి. అప్పుడు వాళ్ళు ఏ భక్తి చేసినారు? సంపూర్ణమైనటువంటి దైవ భక్తినే చేసినారు. కానీ సమయానుకూలమైనటువంటి భక్తిని చేసినారా? లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అగ్నిగుండములో పడడానికైనా వారు ఇష్టపడరు, కానీ ప్రతిమకు నమస్కారము చేయడానికి వారు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. తర్వాత దానియేలు కూడా చూస్తూ ఉన్నాము. నువ్వు 30 రోజులు ఏ దేవునికి కూడా నువ్వు ప్రార్థన చేయకూడదు అని కఠినమైన ఆజ్ఞ వచ్చా. కానీ యథావిధిగా యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మేడగది మీద మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చా. ఒప్పుకున్నాడా ఆ ఆజ్ఞకి? ఒప్పుకోలేదు. సింహాల గుహలో వేయబడ్డాడు. సింహాలు ఏ హాని కూడా చేయకుండా దేవుడు కాపాడగలిగినాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఐగుప్తుకు బానిసగా వెళ్ళిపోయా ఐగుప్తు యోసేపు. అక్కడ శ్రమలలో, ఇబ్బందులలో యోసేపును దేవుడు తోడుగా ఉంటూ ఒక స్థాయికి, ఒక స్థానానికి తీసుకొని వచ్చి పోతిఫర్ ఇంట్లో ఒక అధికారిగా దేవుడు చేసే. అక్కడ కూడా ఏమొచ్చింది? అక్కడ కూడా సాతానుడు శోధించి ఒక స్త్రీ ద్వారా సుందరుడు రూపవశి అయి ఉన్నాడని ఆమె తెలుసుకొని ఎవరి లేని సమయంలో పదే పదే మాటికి ప్రతిరోజు వచ్చి ఆమె పాపానికి ప్రేరేపిస్తుంది, నాతో శయనించు ఎవరు లేరని. కానీ ఆయన ఒప్పుకున్నాడా? తన పరిశుద్ధతను ఏం చేసుకున్నాడు? తన వస్త్రములను ఏ విధంగా కాపాడుకున్నాడు? తెల్లగా కాపాడుకోగలిగాడు. ప్రియులారా, అందుకోసమే శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, దానికి లొంగలేదు. అందును బట్టి ఆయన ఆ రాజ్యానికే, ఆ సంస్థానానికే గొప్ప చక్రవర్తిగా, ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడము గొప్ప మేలు. చెప్పండి, గొప్ప మేలు. ఏమి మేలమ్మా? ఏం అనుభవించడము? జైసన్ ఏం షాలు మాట్లాడకూడదు.
అనుభవించడం కంటే ఏది అనుభవించడం మంచిదంట అయ్యా? ఏది అనుభవించేది? ప్రభు కొరకు. యవ్వన బిడ్డలారా, ప్రభు కొరకు మీకు శోధనలు వస్తూ ఉంటాయి. శోధన ఇతరుల ద్వారా మీకు కలుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలి? అల్పకాల పాప భోగంలో అనుభవించడం కంటే క్రీస్తు విషయమై నింద అనుభవించడము చాలా మేలు. ఆ నిందలన్నీ ఏమైపోతాయి? అవమానాలను నిందలన్నీయు అవమానాలను నిందలన్నీయు నేను పెట్టు ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను పెట్టు ప్రతి అడుగులో చిరునవ్వుతో నింపినాం యేసయ్యా, చిరునవ్వుతో నింపినాం యేసయ్యా. అందరము కలిసి ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరే రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపినాం యేసయ్యా, చిరునవ్వుతో నింపినాం యేసయ్యా. సంతృప్తి లేని సంఘము పరిశుద్ధపరచబడును గాక, మలిన జీవితం మురికి జీవితం పరిశుద్ధమైన ముత్యముగా మార్చబడును గాక. ఓ రికా రాబా బాబా 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 బాబా. సంతృప్తి లేని ఓ రాబా బాబా బాబా బా. ఒప్పింపచేయి పరిశుద్ధాత్మదేవా, శుద్ధీకరించి పరిశుద్ధాత్మదేవా, కడుగుము పరిశుద్ధాత్మదేవా. ఓ రకా రాబా లాబా షకా రాబా బాబా బాబా బా. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధినిచ్చి ఘనపరచినావే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావే. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి. అందరము పాడదామా? హృదయపు లోతులోంచి చెప్పండి. మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన నీకనయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరే రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపినాం యేసయ్యా, చిరునవ్వుతో నింపినాం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన మలిన జీవితాలన్నీ ముత్యముగా మార్చబడును గాక, మన మురికి జీవితాలన్నీ కూడా ముత్యముగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసు రక్తము చేత, యేసు రక్తము చేత నా దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచునుగాక. లోక మాలిన్యము అంటకుండా ప్రతి ఒక్కరిని నా దేవుడు తన రక్తము చేత కడుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎల్లప్పుడూ అంటూ ఉన్నాడా, అప్పుడప్పుడు అంటూ ఉన్నాడా? ఏంగా ధరించుకోవాలి అమ్మా? ఏం ధరించుకోవాలి అన్నయ్యోళ్ళు? ఎల్లప్పుడా అప్పుడప్పుడా? అప్పుడప్పుడా ఎల్లప్పుడా? బాయ్స్ కింద కూర్చున్నారు, అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఎల్లప్పుడు ఏం ధరించుకోవాలి? తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యము అంటే ఎల్లప్పుడూ కూడా నువ్వు యేసును నమ్ముకున్నావు, యేసును ఆరాధిస్తున్నావు, యేసు రక్తంలో కడగబడినట్టు నీవు కాలానుకూలమైన భక్తి కాదు, అనుకూల సమయంలోను ప్రతికూల సమయంలోను, కష్ట సమయంలోను ఆనంద సమయంలోను, అన్ని సమయాలలో మనం ఏ భక్తిని చేపట్టాలి? ఏ భక్తిని? సంపూర్ణమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, అనింద్యమైనటువంటి భక్తిని మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎత్తబడే సంఘము ఏ సంఘం అమ్మా? ఏ సంఘము? పరిశుద్ధమైన సంఘము. మచ్చ, ముడత, డాగు, కళంకము మరి ఏదియు లేని సంఘము, పరిశుద్ధమైన సంఘము ఏమి చేయబడుతుంది? ఎత్తబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తెల్లని వస్త్రముల మీద ఏమైనా ఒక చుక్క పండ ఏమి స్పష్టంగా కనిపిస్తుందా లేదా? అందుకే దేవుని బిడ్డలు, పరిశుద్ధులు అని చెప్పుకునేటువంటి వారు ఏదైనా తప్పిదము లోపము చేస్తే మాకు తెలుసులే, ఫలానా వాళ్ళు ఇట్లా, ఫలానా సేవకులు ఇట్లా, ఫలానా సంఘస్థులు ఇట్లా, మీ సంఘంలో ఫలానా వాళ్ళు అట్లా అని ఏం చేస్తారు? అన్యుల గురించి మాట్లాడతారా? అంటే పరిశుద్ధులుగానే ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకోసం మీకు ఒక వాక్యము చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము అమ్మ చివరి అధ్యాయం 22 నన్న 10-11. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. బాగా వినండి, నేను చదువుతాను. అన్యాయము చేయువాడు ఇంకను, అపవిత్రుడైన వాడు ఇంకను, నీతిమంతుడు ఇంకను, పరిశుద్ధుడు ఇంకను, ఇదిగో త్వరగా వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. సూపర్. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. అన్యాయము చేయువాడు అపవిత్రుణ్ణి, పవిత్రుణ్ణి, నీతిమంతుణ్ణి. అమ్మ 22:11 పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, నీతిమంతుణ్ణి ఇంకను. పౌలు భక్తుడు ఒక పత్రికలో రాస్తున్నాడు, నీవు పరిశుద్ధత నుండి నీవు దేని కొరకు పిలువబడ్డావు? ఒక నిమిషం నేను చూసి చెప్తాను. రోమీలకు అనుకుంటాను, ఎవరికైనా ఆ వాక్యం కనిపిస్తే తీయండి, మంచిది. నేను అనుకున్న వాక్యం దొరకలేదు కానీ రోమా 8:30 అమ్మ. అమ్మ నేను చదువుతాను 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో
నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. మరొక దగ్గర కొరింథీ పత్రిక అనుకుంటా, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి, నీతి నుండి అధిక నీతిలోనికి, ఆయన స్వారూప్యములోనికి మార్చబడుతూ ఆయనకు సమానమైన రూపము గలవారు కావాలని ఆయన ప్రసవ వేదన పడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సమానమైన రూపము కావాలని ఆయన ప్రసవ వేదన పడుతూ ఉన్నాడంట. అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నా సంఘము ఏ విధంగా ఉండాలి, నా పిల్లలు ఏ విధంగా ఉండాలి, నా కుమారులు ఏ విధంగా ఉండాలి, నా కుమార్తెలు ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతూ అపవిత్రుని అపవిత్రంగా ఉంచది, కానీ పవిత్రుని ఏం చేయాలి, మరీ పవిత్రుడుగా ఉండాలంట. హల్లెలూయా. మనమందరము కూడా ఏ జనాంగము, మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశము, 2 3 పరిశుద్ధమైన జనము, 4 దేవుని సొత్తైన ప్రజలు. ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధత, తెల్లని వస్త్రములు ధరించుకున్న పరిశుద్ధులము మనమే. మనలో ఏదే కానీ అపవిత్రత వచ్చింది అంటే కప్పిపుచ్చి చెప్పడం. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినప్పుడు ధైర్యంగా మాట్లాడలేరు, ధైర్యంగా మన ఎదుటికి రాలేరు. ఎందుకు అంటే వారి మనస్సాక్షి వారిని ఏం చేస్తూ ఉంటుందంటే గద్దిస్తూ ఉంటుంది. సమాధానంగా ఉండలేరు. ఎందుకు అంటే సమాధానంగా ఉంటే మన ప్రేమతో వారిని సరి చేస్తాం. హల్లెలూయా. అందును బట్టి సాతానుడు వారికి కొన్ని వారిలో ఒక హృదయానికి ఒక కఠినమైన మనసు ఇచ్చి ఉంటాడు. నీవు ప్రార్థనతో ఏమి చేయాలంటే కఠినమైనటువంటి మనస్సును మెత్తటి మనస్సుగా ఏ విధంగా చేయాలంటే ప్రార్థన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే అపవిత్రులుగా అయినారా, వాడికి బుద్ధి వచ్చే వరకు బ్రతికిన అపవిత్రతలో తండ్రి ఇంటి నుంచి కుమారుడు వెళ్ళిపోయా, పాప భోగాలకు అలవాటు పడిపోయా, పాపంలో జీవించా. అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఎవరు గుర్తుకొచ్చినారు, ఎక్కడికి వచ్చినాడు? అప్పుడు తండ్రి దొబ్బేసినా, నెట్టేసినా, కాదు అన్నా, వాడు ఆంతన వస్తూ ఉంటే వెళ్ళి కౌగలించుకొని పిలిపించి వాడికి స్నానం చేయించి ఏ వస్త్రాలు వేసినాడు, ప్రశస్తమైన పరిశుద్ధమైన వస్త్రములు. హల్లెలూయా, హల్లెలూయా. యవన బిడ్డలారా, మీకు యవన ఇచ్చలు, యవన కోరికలు, యవన ఆలోచనలు మీకు వస్తూ దేవుని నుంచి దూరము అవుతూ తల్లిదండ్రులు కూడా ఆ ఇచ్చల్లో పడినప్పుడు తిరస్కారంగా మాట్లాడుతున్నారు. ఇది మీరు గుర్తుంచుకోండి. తిరస్కారం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు కాలు జారే చోటు వారు ఉన్నారు. తిరస్కారంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే పడిపోయే చోట్ల వాళ్ళు ఉన్నారు. మనము హెచ్చరిక కలిగి ప్రార్థన చేయాలి. హెచ్చరిక కలిగి మన యొక్క పిల్లల కూతుర్లైతేనేమి, కుమారులైతేనేమి, మన ఇంటి వారి యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా గమనించేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తి సామాన్యుడు. వాడు ఎవడు చెప్పండి? అపవిత్రుడు. ఎవరు వాడు? దుష్టుడు. వానికి ఎప్పుడూ కూడా వీళ్ళు బాగున్నారు, వీళ్ళ కుటుంబం బాగా ఉంది, వీళ్ళ కుటుంబము సంతోషంగా ఉంది, వీరి కుటుంబము ఆనందంగా ఉందంటే ఎక్కడో ఒక దగ్గర చిచ్చు పెట్టి సమాధానము లేకుండా చేయాలి అనుకుంటాడు. అది ఎవరిలోనన్నా అయిండొచ్చు, మన కుటుంబంలో భార్యలో అయిండొచ్చు, భర్తలో అయిండొచ్చు, మన కూతురులో అయిండొచ్చు, మన కొడుకుల్లో అయిండొచ్చు, అది ఎవరిలో అన్నా అయిండొచ్చు. కానీ కనిపెట్టేటి నీవు ఏమి చెయ్యాలి అంటే ప్రార్థన చెయ్యాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకోవద్దు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే యవన బిడ్డలారా, మీ హృదయాన్ని మీరు కఠినం చేసుకోవద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక ఉన్నతమైనటువంటి యేసేపు లాంటి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు.
తుచ్చమైనటువంటి ఆశల కొరకు శ్రేష్టమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దండి. ఈ లోకంలో శ్రేష్టమైన జీవితం ఉంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని సన్నిధిలో, సముఖములో, పరిశుద్ధుల పట్టణంలో మనకు శ్రేష్టమైనటువంటి జీవితం మన కొరకు సిద్ధపరచబడి ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, బిడ్డా నా సన్నిధికి వచ్చి అన్నం తినమ్మా, బిడ్డా నా కుమారుడా ఉల్లాస హృదయంతో వచ్చి నా శరీరంలో, నా యొక్క రక్తంలో, ద్రాక్షారసంలో నువ్వు పాలు పొందయ్యా. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన అంటే విస్తారమైన పంట, పొలాలు, జీతాలు, డబ్బు విస్తరించిన నాటి కంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతోషం, అక్కడ ఏమని ఉంది, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే నా హృదయం ఏం చేస్తుందంటమ్మా, ఉల్లసిస్తుంది. ఎక్కడ ఉల్లసిస్తుంది? ఎక్కడ ఉల్లసిస్తుంది? దేవుని యొక్క సన్నిధానంలో ఉల్లాసం ఉంది, దేవుని సన్నిధానంలో ఉత్సాహం ఉంది, దేవుని సన్నిధానంలో తృప్తి ఉంది. ఈ సత్యాలు తెలియకోకుండా 150 కూలి, 200 కూలి, 300 కూలి. ప్రభు చెప్తాడు, బిడ్డా మీరు 6 రోజులు కష్టపడి పనిచేయండి, 7వ రోజు ఏం చేయాలి? నిశ్చయముగా నా దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుని మాట సత్యం. 127వ కీర్తన 1వ వచనం చదివిస్తుంది. ఏమని చదివిస్తుంది అక్కడ? ఆయన యందు భయభక్తులు గల వారిని చదవండి. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పైన చదవండి అమ్మా, ఆయన మార్గంలో, ఆయన త్రోవల్లో నడుచుకోండి అని ఉంటుంది. 1వ వచనం 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ. ఏ త్రోవలు? ఎట్లా నడుచుకోవాలంట? భయం లేకుండా ఇష్టానుసారంగా, నా డబ్బు, నేను, నా ఇష్టము అన్నట్ల బ్రతికితే నీ క్రియలను బట్టి ఒకరోజు తీర్పులోనికి వస్తాం. ఆ రోజు చాలా కఠినం. ఆ దినాన్ని ఎవ్వరు కూడా తప్పించలేరు. చాలు అదే ఆ రోజు, అదే యేసయ్యా ఉగ్రత రోజు, 7 శ్రమలో ఆ రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అమ్మా అయ్యమ్మ ఇట్లా యేసయ్య ఉగ్రత రోజు. ఎక్కడుంది? అదే ఆ రోజు, ఓ రక రబ లబ శక రబ షంద రబ బాబా. ఓ నా బిడ్డలు ఎవరు కూడా ఉగ్రత పాలు కాకూడదు, దైవోగ్రతకి పాలు కాకూడదు. నా దేవుని యొక్క పరిశుద్ధ విధుల్లోనే పాలు భాగస్తులు కావాలి, మధ్యాకాశానికి ఎత్తబడాలి. ఓ నీతి రాజ్య పరిపాలనలో నా బిడ్డలు, నా సంఘము నిలిచి ఉండాలి. ఓ రికా రాబా బాబా 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 ఉగ్రత నుంచి తప్పించబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. ఓ మనిషి యోచించావా? నీ బ్రతుకు ఎలా ఉన్నదో ఒక్కసారి చూసుకో. నీ బ్రతుకు ఏ విధంగా ఉందో. ఓ రాబా బాబా 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 బాబా, నీ జీవితం ఏ విధంగా ఉందో. విధేయుడుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా? దేవుని మందిరానికి క్రమంగా వస్తూ ఉన్నామా, అప్పుడప్పుడు వస్తూ ఉన్నామా? దేవుని యొక్క బల్ల ఆరాధనలో పరిశుద్ధంగా పాలు పొందుతూ ఉన్నామా? పాలు పొందాలంటే నామకార్థంగా పాలు పొందుతూ ఉన్నామా?
మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో అవునయ్యా ఓ మనిషి యోచించవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో బలము చూచి భంగపడకుమా ధనము చూచి దగపడకుమా చెప్తామా బలము చూచి భంగపడకుమా ధనము చూచి దగపడకుమా ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేళ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు హల్లెలూయా. ఆ రోజు ఏడిస్తే ప్రయోజనం ఉందా? అమ్మా అయ్యా ఏడిస్తే ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనము లేదు. బిడ్డ నీకు ఇచ్చినటువంటి సమయము అయిపోయింది. నీ కొరకు సిద్ధపరచబడిన యొక్క పాతాళం ఉంది చూడు, అక్కడికి వెళ్ళు. ఆ రోజు ఉగ్రత నుంచి ఎవ్వరు కూడా కాపాడలేరు, తప్పించలేరు. ప్రభు అంటున్నాడు, బిడ్డ ఇది కృపాకాలము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. సమయం ఉండగానే నీవు నీ జీవితాన్ని సరి చేసుకొని హెచ్చరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, మనము కాలాన్ని వెళ్ళబుస్తూ ఉన్నాము, దినములను గడిపేస్తూ ఉన్నాము, సంవత్సరాన్ని ముందుకు వేసుకుంటూ మార్చుకుందాములే అన్నట్టుగా మనం వెళ్తున్నాము. కానీ ఒక రోజు వస్తుంది, యేసు క్రీస్తు ప్రభు మేఘారూఢుడై మధ్యాకాశానికి ఆయన రాబోతూ ఉన్నాడు. కడగబడిన సంఘము, సిద్ధపరిచినటువంటి సంఘము మేఘాల మీద ఆయన ఎదుర్కోవడానికి వెళ్తుంది. విడవబడినటువంటి వారి పరిస్థితి చాలా ఘోరం, చాలా దయనీయం. ఆ రోజు రొమ్ములు బాదుకున్నా, రొమ్ములు గుద్దుకున్నా ఏ ప్రయోజనము కూడా ఉండదు. ఈ భూమి మీద ఉండగానే రక్షణ సమయం. మనం ఒక విషయాన్ని మనం చూద్దాం. ధనవంతుని మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్నప్పుడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? అమ్మా బాగా ఒకరోజు వచ్చింది, ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎస్ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము, నువ్వు సంపాదించినవన్నీ ఎవరివి అవుతాయి? మన వెంట ఏమన్నా వస్తాయా? ఏమైనా తీసుకొని పోతామా? ఏది కూడా రాదు. ఈ దేహం అన్నా వస్తుందా? ఏది కూడా రాదు. మనది అన్నది మనతో. నువ్వు ఎంత సంపాదించినా, ఏమి చేసినా. కరోనా సమయంలో చూసుకున్నట్లయితే ఒక పెద్ద ఆయన, అది దేశం నాకు గుర్తులేదు, కానీ ఆయన ఇల్లు చూస్తే పరలోక పట్టణాన్ని చూడలేదు, కానీ ఆయన ఇల్లు అంత దగ్గ మెరిసిపోతూ ఉంది. ఆయన వెంట ఏమైనా వెళ్ళిందే? కనీసము వారైనా అక్కడికి రాగలిగినారా? మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళన్నీ వేసుకొని వచ్చిరి, గుడ్డలో చుట్రి ఎత్తుకుండ్రి, వేసుకొని వెళ్ళిపోయారు ఊరు బయట. ఒక స్పెషల్ సమాధి ఏమన్నా ఉంది అక్కడ? పెద్ద గోతి తీసుకొని వచ్చేది, లాక్కొని వచ్చేది, పడేసిపోయేది. ఆ రోజు ఉగ్రత నుంచి తప్పించే మహా అగాధం ఉంటూ ఉన్నది. పాపుల కొరకు, పరిశుద్ధుల కొరకు నిత్య పరలోక పట్టణము ఎప్పుడు కూడా హల్లెలూయా గానాలతో, స్తోత్ర గీతాలతో ఆరాధించే పరిశుద్ధులతో కూడా చేర్చబడే గొప్ప పట్టణము ఉంటున్నది. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా మీరు
పరిశుద్ధులుగా ఉండండి. ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధతను మీ పై వస్త్రముగా మీరు ధరించుకోండి. అంత మాత్రమే కాదు, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉన్నాడు? హృదయ శుద్ధి గలవారు నా వైపే చూడాలి, తలలు దించుకోకూడదు. హృదయ శుద్ధి గలవారు వారు ఎవరిని చూస్తారు? ఎవరు చూస్తారు? నీ వాక్యం చెప్తా ఉంటేనే మరి తలలే ఎత్తుకోలేరు. మళ్ళీ ఆ రోజు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. అందుకోసమే మనము శుద్ధులుగా ఉండడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి మనము పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. మేము ప్రతిరోజు రాత్రి 9 గంటలకు గర్ల్స్ది ఒక గ్రూప్ చేసుకున్నాం. అప్పుడు కూడా ఒకరోజు మేము పరిశుద్ధులుగా ఉండడానికే మనము పిలువబడ్డాము. రెండో రోజు మరి ధ్యానం చేసుకున్నాము, ఆశీర్వదించబడడానికే పిలువబడ్డా. పరిశుద్ధులుగా ఉండడానికి నువ్వు పిలువబడిన నీవు దేవుని కొరకు పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉంటే వద్దు అన్న ఆశీర్వాదాలన్నీ నీ వెంట వస్తాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు, ఎల్లప్పుడూ ఇంటిలో ఉన్న, బయట ఉన్న, చదువుకు వెళ్ళినా, మీరు చెప్పండి, ఫిలప్ చేయండి. నేను చెప్తున్నా అంటే నాతో పాటు పలికే. చదువుకు వెళ్ళినా, డ్యూటీస్కి వెళ్ళినా, తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధతను, ఇతరులతో మాట్లాడుతూ ఉన్నా, ఫోన్ మాట్లాడుతూ ఉన్నా, ఏం మాట్లాడాలి? పరిశుద్ధమైన మాటలు. నీవు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఇతరులకు ఉపయోగం. నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తే నీ మాటల ద్వారా వారు గద్దించబడాలి, సరిచేయబడాలి, వారు నిప్పు అని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు పోయిన వారం అంతా కూడా నేను 4-5 వారాలు ఏం వాక్యం చెప్పినాను? నేను లెమ్ము, తేజరిల్లుము, యెహోవా కొరకు ప్రకాశించు. హలో అమ్మా, మూలవాక్యము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. నువ్వు నిత్యము నీ వెలుగుగా ఉంటావు. నీకు సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కడ, నీవే వెలుగుగా ఉంటావు. యెహోవాయే నిత్యము వెలుగుగా ఉంటాడు, తర్వాత నీవే ఒక వెలుగుగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ఏం చేయాలంట? సంతోషముగా. ఎక్కడికి పోవాలా? అయ్యో చికెనే లేదు, వడ్డిచ్చేవాళ్ళు అట్లొడ్డిచ్చిరి ఇట్లొడ్డిచ్చిరి. ఆ అన్నము శరీరానికి, ఈ అన్నము పరలోకానికి. ఈ అన్నము తినేవాడు భక్తి విషయంలో సంతుష్టిగా ఉంటాడు. ఈ ఆహారం విషయంలో భుజించేవాడు, ఈ పానము చేసేటువంటి వాడు సంతృప్తిగా, ఆరోగ్యంగా, పరిశుద్ధుల పట్టణంలోనికి చేర్చబడేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండోదిగా ఎట్లా రావాలి దేవుని సన్నిధికి? మనము దేని కొరకు రావాలి? రాకపోతే నేను ఫోన్లు చేస్తూ ఉంటాను, అవునా? మరి తర్వాత గర్ల్స్ గ్రూప్లో ఉన్నటువంటి వారికి ఫోన్లు చేస్తూ ఉంటాను. ఎందుకు మీరు ఫోన్ లిఫ్ట్ చేయడు? నా దాంట్లో డేటా లేదు, మాకు ఆ టైం కలిసి రాదు, ఓకే అంటూ ఉంటారు. నీ అనేది ఏమంటే, ఈ సమయము నిజంగా మీ ఇండ్లకే యేసు ప్రభువు వాక్యాన్ని తీసుకొని వస్తున్నారు. నిజముగా మీరు ధన్యులు. నేను కూడా చాలా ధన్యురాలని. హల్లెలూయా. ఎందుకంటే మీ దగ్గరికి వాక్యం వచ్చేటప్పుడు మీ ఇండ్లలో మీరు ఏం చేస్తున్నారు? ఫోన్ లిఫ్ట్ చేయరు. ఫోన్లో ఏం చేస్తారు? మరి ఏం చేస్తారో నాకు తెలియదు. మళ్ళీ ఆ సమయంలో వాళ్ళు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలియదు, ఏ పనిలో ఉంటారో నాకైతే తెలియదు. నేనేమంటే, నా యొక్క దృక్పథము, ఈ అంతకాల దినాలలో సంఘాన్ని బలపరచాలి. నేను మిమ్మల్ని బలపరిచినట్లయితే మీరు బలముగా ఉంటారు. బలహీనులను బలపరిచేటువంటి బలమైనటువంటి సాధనాలుగా, నీతి సాధనాలుగా, పరిశుద్ధమైన సాధనాలుగా ఉంటూ అనేకులను దేవునిని సన్నిధికి అగ్నిలో నుంచి కాపాడి దైవ రాజ్యంలోనికి చేర్చుతారనేటువంటి ఒక దృక్పథంతో కొంతమంది విషయంలో నాకు చాలా సంతోషం. వారు కుటుంబాలుగా ఆ ఫోన్ పెట్టుకొని కూర్చుంటారంట.
నాకు ఆ విషయాలు విన్నప్పుడు నిజంగా నేను చాలా సంతోషించినాను. హల్లెలూయా. నేను నా ఫోన్ ఒకరోజు లేట్ అయింది, ఫోన్ చేసినారు, మమ్మీ ఫోన్ పనిచేయడం లేదు బ్లెస్సి, ఏమి ఈరోజు ఫోను చేయలేదు అని. నేను చాలా అంటే వాక్యము పట్ల మీకున్న తృష్ణ, వాక్యము పట్ల మీకున్న దాహం, సహవాసం విషయంలో మీకున్నటువంటి ఆసక్తికై దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనల్ని ఈరోజు ఎల్లప్పుడూ పరిశుద్ధులు, తెల్లని వస్త్రాలు ధరించుకోండి. తలకు ఇది నేను వచ్చే వారం చెప్తాను, ఎందుకంటే 11:45 అయింది. తలకు నూనె, తెల్లని వస్త్రాలు పరిశుద్ధతకు, దైవరాజ్యానికి, పరిశుద్ధుల పట్టణానికి సాదృశ్యం. అందులో చేరాలి అంటే మన వస్త్రములను మనము కడుగుకొని తెలుపు చేసుకోవాలి. మన జీవితాలను యేసు రక్తము చేత కడుక్కోవాలి. ఇక్కడైతే సర్ఫెక్సల్ వేస్తే వెళ్ళిపోతుంది, కానీ మన హృదయానికి అంటినటువంటి మాలిన్యము దేనితో పోతుంది? ఒక్క యేసు రక్తము ద్వారానే. ఏ రక్తము కూడా మనలను శుద్ధి చేయనేరదు. హల్లెలూయా. ఆ రక్తానికి శక్తి ఉంది. 2025 సంవత్సరాల క్రితం కార్చినటువంటి రక్తము ఈ రోజు కూడా అది సజీవముగా ఉంటూ ఉన్నది. అదే శక్తి, అదే పవర్ ఉంది. రక్తము కారిస్తే వెంటనే గడ్డ కట్టిపోతుంది, కానీ ఆ రక్తము ఏరులై ఇక్కడ కూడా ప్రవహిస్తూ ఉంది. ప్రభువా, నీ రక్తంతో నన్ను కడగయ్యా, నన్ను శుద్ధి చేయి. పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతలోనికి, నీతి నుండి అధిక నీతిలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నన్ను దాటించవా? నీ స్వరూపము, నీ సొగసు నాలో ఏర్పడాలయ్యా అని మనము వేడుకునేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రావాలి చెప్పండి? సంతోషంగా, ఉల్లాస హృదయంతో. పక్కన వాళ్ళతో చెప్పండి, సంతోషంగా, ఉల్లాస హృదయంతో. సంతోషంగా, ఉల్లాస హృదయంతో. అబ్బో, ఆదివారం వచ్చినా, ఈ ఆదివారం పోలేదు చూడు, వస్తుందప్ప నాకు ఫోను. ఏం చెప్దాము? ఇది చెప్తే కరెక్ట్ సూట్ అవుతుంది. నాకు చెప్పి నన్ను సూట్ చేయొచ్చు దాంతో. కానీ హృదయ అంతరింద్రియాలను, పరిస్థితులను అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ చూచుచున్న దేవుడు ఇక్కడికి వస్తే ఎవరు బ్లెస్ అవుతారు? నేను ఇక్కడికి వస్తే నేను బ్లెస్ అవుతాను. అందుకోసమే నేను షాలును కనినటువంటి 30 రోజులకు పసికన్నను తీసుకొని ఈ రోజు వరకు వాడిని తీసుకొని మందిరానికి వస్తూ ఉన్నాను. వాడు నాతో కూడా వస్తున్నాడు, వానితో కూడా నేను వస్తూ ఉన్నా. 30 రోజులు మాత్రమే ఇంట్లో ఉండేది. 31వ రోజు ఎక్కడికి వచ్చినాము? స్కార్ఫ్ కట్టుకొని, స్వెటర్ వేసుకొని. జనవరిలో పుట్టినాడు కదా, చలి కదా. ప్రైజ్ ది లార్డ్. అంటే నాకు తెలుసు మందిరంలో ఏముంది అన్నటువంటి సత్యం తెలుసు, కాబట్టి మందిరం బయట ఉండడానికి నేను ఇష్టపడలేదు. మీరు రానటువంటి వారికి నీ ఫోన్ కాల్ చెయ్యాలా? ఏమి, ఎక్కడ, అమ్మ రండి, అయ్యా రండి, అన్న రండి, అక్క రండి. రండి కాదు, ఇప్పుడే ఎట్లా రావాలి మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. సంతోషంగా, ఉల్లాస మనస్సుతో. సంతోషంగా, ఉల్లాస మనస్సుతో. ఎక్కడికి రావాలి? పెళ్ళికే, పేరెంటాలకే, వినోద స్థలాలకే, మంచి మంచి ఫంక్షన్స్ ఉండేటువంటి స్థలాలకే. ఎక్కడికి రావాలి? మందిరానికి. ఉపవాస ప్రార్థనలు ఇంకా త్వరలోనే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటి నుంచి మీరు ప్రతిష్ఠించుకోండి. ఆ 40 రోజులు నేను దేవుని సన్నిధికి రావడానికి ఎలాంటి ఆటంకాలు లేకోకుండా నిరాటంకంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని మిమ్మును మీరు సిద్ధపరచుకోండి, మీ కుటుంబాన్ని సిద్ధపరచుకోండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన మలిన జీవితం అంతయు, మురిక జీవితం అంతయు ముత్యముగా మార్చబడును గాక, ముత్యముగా మార్చబడును గాక. ప్రతి ఒక్కరు చెప్పండి, ముత్యముగా మార్చబడును గాక. నా మలిన జీవితం అంతయు ముత్యముగా మార్చబడును గాక. నేను సమయానికి వచ్చుదును గాక.
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించును గాక, అన్ని విషయాల్లో నిన్ను గణపరచును గాక, నా బలముతో, నా శక్తితో, నా ధనముతో, నా కలిగిన సమస్తముతో నిన్ను ఆరాధించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా మోకరిద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగాలను ఆశీర్వదించును గాక.